హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. సండే రోజు షార్ట్స్ అండి. సండే రోజు మనకి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టైం ఎంత స్పీడ్గా పరిగెడుతుందో ఆ టైంతో పాటు మనం కూడా ఎంత స్పీడ్గా పరిగెడుతూ మన కుకింగ్ అనేది కంప్లీట్ చేసుకుందాము ఈ షార్ట్ వీడియోస్లో చూసి తెలుసుకుందాం. మార్నింగ్ ఫస్ట్ నేను చేసే పని టిఫిన్కి రెడీ చేసుకోవడం. గిన్నెలు తోమే పని నాకు ఉండదు, ఎందుకంటే నేను నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను. ఒకవేళ నైట్ క్లీన్ చేయలేదో నెక్స్ట్ డే నుంచి కాక్రోచ్లు ఫ్యామిలీతో సహా దిగిపోతాయి, మా ఇంట్లో గుట్టలు గుట్టలు తిరుగుతాయి. అందుకని నేను ఎప్పుడైనా సరే గిన్నెలు నైట్ టైమే క్లీన్ చేసి పెట్టేస్తాను. అందువల్ల తెల్లారికి కొంచెం రిలీఫ్గా మనం కుకింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. మినపప్పు పొట్టు తీస్తున్నాం కదా, ఇది చాలా ఈజీ వే, పొట్టు తొందరగా వచ్చేస్తుంది. అదేవిధంగా మనం శుభ్రం చేసుకోవడానికి కూడా కొంచెం తక్కువ టైం పడుతుంది. పొట్టు అంతా తీసేసిన తర్వాత మినపప్పుని ఒక 4-5 సార్లు పైనే, ఇంకా ఎక్కువ సార్లు అయినా క్లీన్ చేసుకుంటే మురికంతా శుభ్రంగా పోతుంది. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని నేను గ్రైండర్లో వేసేస్తాను. ఈ మినపప్పు కేవలం టిఫిన్లోకి గారెలు వేయడానికి మాత్రమే కాదు, ఇడ్లీకి కూడా నానబోసాను. నేను టిఫిన్కి ఇడ్లీకి వేసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి గారెలకు కూడా కలిపి పోసేస్తాను. ఎందుకంటే నేను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ 2 రోజులకి సరిపడానే వేసుకుంటాను. 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వేసుకుంటూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఇడ్లీ పిండికి ఒక చిన్న టీ గ్లాస్ మినపప్పే వేసి గ్రైండర్ అంతా మనకు రుబ్బుకొని మళ్ళీ కడగడానికి చాలా ప్రాసెస్ అనిపించి నేను ఒక్కొక్కసారి గారెలకు కూడా కలిపి పోసేస్తాను. నేను ఇడ్లీ ఒక్కదానికైతే ఒక చిన్న టీ గ్లాస్ మినపప్పు పోస్తాను. గారెలకు కూడా అయితే ఇంకో 2 గ్లాసులు ఎగస్ట్రా పోస్తాను. రుబ్బుకోవడం అయితే మొత్తం కలిపి ఒకేసారి గట్టిగా రుబ్బేస్తాను, గారెల పిండికి సరిపడాలాగా. ఆ తర్వాత గారెలకి ఎంత కావాలో అంత తీసుకొని రిమైనింగ్ నేను అందులోనే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇడ్లీ పిండికి మనం స్మూత్గా ఇంకొంచెం జారుగా గ్రైండర్ చేసుకుంటాం కదా, అలా గ్రైండర్ చేస్తాను. కొలత ఎలా కరెక్ట్గా తెలుస్తుంది అన్న డౌట్ మీకైతే రావచ్చు. కొలత ఉరామరికగా 3 టీ గ్లాసులు వేసానంటే అది 2 వంతులు బాగా 3వ వంతు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అది ఆల్మోస్ట్ సరిపోతుంది, కొలత కరెక్ట్గానే వస్తుంది. అంతే అండి, మనం సింపుల్గా ఇడ్లీకి గార్లకి ఒకేసారి పోసేసుకోవచ్చు, ఎలాంటి శ్రమ ఉండదు. క్లీనింగ్ అంతా అయిపోయింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దామా.